హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్ లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్ చూసుకున్నాం. ఒక మొత్తం మీద 4 సంవత్సరాలకు సంవత్సరానికి 8% చొప్పున సాధారణ వడ్డీ 12,800 రూపాయలు వచ్చింది. అదే మొత్తంపై 2 సంవత్సరాలకు 8% చక్ర వడ్డీ ఎంత అనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లమ్ ని జస్ట్ 2 మినిట్స్ లో విధంగా సాల్వ్ చేయొచ్చుదాం. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఒక మొత్తం మీద 4 సంవత్సరాలకు సంవత్సరానికి 8% చొప్పున సాధారణ వడ్డీ 12,800 రూపాయలు వచ్చింది. అదే మొత్తంపై 2 సంవత్సరాలకు 8% చక్ర వడ్డీ ఎంత అనేసి అడుగుతున్నారు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కనుక్కోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ ని కనుక్కోవాలి. ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత ఇచ్చారు? సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 12,800 రూపాయలు ఇచ్చారు. అయితే టైం వచ్చేసి ఎంత? టైం వచ్చేసి 4 సంవత్సరాలు. టైం వచ్చేసి 4 సంవత్సరాలు. రేట్ వచ్చేసి 8% రేటు. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిన్సిపల్ ని కనుక్కోవాలి. ఇక్కడ సాధారణ వడ్డీ అన్నాడు కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 12,800 రూపాయలు ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ టైం వచ్చేసి 4 ఇంటూ రేట్ 8/100. ఇక్కడ మనం ప్రిన్సిపల్ ని కనుక్కోవాలి కాబట్టి ప్రిన్సిపల్ ఈక్వల్ టు ఏమవుతుంది? 12,800 రూపాయలు ఇంటూ 100/4 ఇంటూ 8. ఈ 4 దీంట్లో ఏం సరిపోతుంది? 3 4 12, 2 4 8. తర్వాత 8 దీంట్లో ఎన్ని సార్లు పోతుంది? 4 టైమ్స్ పోతుంది. అంటే ప్రిన్సిపల్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది? 40,000 రూపాయలు వస్తుంది. ప్రిన్సిపల్ వచ్చేసి మనకి 40,000 రూపాయలు వస్తుంది. అయితే ఏం కనుక్కోమంటున్నాడు? ప్రిన్సిపల్ వచ్చేసి మనకి 40,000 రూపాయలు వచ్చింది. ఇక్కడ మనకి రేట్ వచ్చేసి ఎంత? 8% రేటు. తర్వాత టైం వచ్చేసి 2 సంవత్సరాలు. అయితే మనం నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం కనుక్కోవాలి? అమౌంట్ కనుక్కోవాలి. అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1+R/100 హోల్ పవర్ T. ఇది మనకి అమౌంట్ కనుక్కోవడానికి ఫార్ములా. అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ వచ్చేసి 40,000 రూపాయలు ఇంటూ 1+R అంటే ఏంటో ఇక్కడ మనకి 8/100 హోల్ పవర్ టైం వచ్చేసి 2 సంవత్సరాలు. 40,000 రూపాయలు ఇంటూ ఇప్పుడు మనం ఈ వాల్యూ చేసినట్లయితే ఎంత వస్తుంది? 108/100. ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి 108/100 ఇంటూ 108/100. అప్పుడు సింప్లిఫై చేసినట్లయితే వాల్యూ ఎంత వస్తుంది? సింప్లిఫై చేసినట్లయితే 46,656 రూపాయలు వస్తుంది. అయితే మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? చక్రవడ్డీ కనుక్కోమంటున్నాడు. చక్రవడ్డీ ఈక్వల్ టు అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ తీసేసినట్లయితే మనకి చక్రవడ్డీ వస్తుంది. ఇక్కడ మనకి అమౌంట్ వచ్చేసి ఎంత? అమౌంట్ వచ్చేసి 46,656 మైనస్ ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత? 40,000 రూపాయలు. 40,000 రూపాయలు. అప్పుడు మనకి చక్రవడ్డీ వచ్చేసి ఎంత వస్తుంది? 6,656 రూపాయలు. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఈజీ ట్రిక్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.